Now we discuss straight lines. మన స్ట్రైట్ లైన్స్ లోని నెక్స్ట్ మోడల్ కనుక తీసుకున్నట్లయితే ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ x minus 3y plus 6 equal 0, 2x plus 3y minus 10 equal to 0. ఇది అంటే మనం ఇక్కడ ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలంటే x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ప్రొసీజర్ అంటూ ఏది ఫాలో అవ్వాలని రూల్ ఏంటి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఎక్కువగా ఒక ఈక్వేషన్ కింద ఇంకో ఈక్వేషన్ వేసైనా సాల్వ్ చేయొచ్చు, లేదా మనకి స్ట్రైట్ లైన్స్లో స్టాండర్డ్ ఫార్ములా ఉంది, మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా మందికి ఇది ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేయాలనేది ఐడియా ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మన స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రైట్ లైన్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. A1 2 లైన్స్ కాబట్టి B1 C1 100% కాన్స్టెంట్ అనేది LHS సైడే ఉండాలి. ఇన్ కేస్ RHS సైడ్ కనుక ఉన్నట్లయితే అంతా ఒక LHS సైడ్ తెచ్చుకున్న తర్వాత మనం నేమ్స్ అనేవి డినోట్ చేసుకోవాలి. A2 B2 C2. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్కి వచ్చేటప్పటికి ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ జాగ్రత్తగా మీరు ఈ ఫామ్ B1 C1 A1 స్టార్ B1 B2 C2 A2 B2 కన్స్ట్రక్షన్ ఏంటంటే ఇది ఇస్ ద ఎక్స్ వాల్యూ. ఎక్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏమవుతుందంటే B1 C2 మైనస్ B2 C1 పై ఇది వస్తుంది A1 B2 మైనస్ A2 B1. దిస్ ఇస్ ద ఎక్స్ వాల్యూ. వై వాల్యూ కనుక్కోవడానికి వచ్చేటప్పటికి ఈ ఫామ్ వస్తుంది C1 A2 మైనస్ C2 A1 పై డినామినేటర్ యాజ్ యూజువల్ A1 B2 మైనస్ A2 B1. కంపల్సరీగా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా అంటే అలా ఏమి ఉండదు. మీరు ఎక్స్ కామ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారనేది యాజ్ అవర్ విష్, ఎలా అయినా మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి మనం స్ట్రైట్ లైన్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రొసీజర్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. హియర్ B1 వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ వాటి యొక్క గుర్తులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. B1 C2 వాల్యూ ఎంత -10, B2 వాల్యూ +3, C1 వాల్యూ 6 +6 అండ్ A1 వాల్యూ 1, B2 వాల్యూ 3 మైనస్ A2 వాల్యూ 2, B1 వాల్యూ -3. దిస్ ఇస్ ద నెక్స్ట్ y కనుక మనం రాసుకున్నట్లయితే C1 వాల్యూ 6, A2 వాల్యూ 2 మైనస్ C2 వాల్యూ -10, A1 వాల్యూ 1. డినామినేటర్ యాజ్ యూజువల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాపీ చేసాం అంతే. అందుకే మనం ఫార్ములా రాయడానికన్నా ముందే నేమ్స్ అనేది మనం ముందే స్పెసిఫిక్ కనుక చేసుకున్నట్లయితే కొంచెం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇక్కడ -3 into -10 is the +30 plus 3 6 18/3 plus 2 3s are 6 అవుతుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు 12 minus 10/3 plus 6 అవుతుంది. దీని కనుక మనం సింప్లిఫై చేసినట్లయితే మనకు కావాల్సిన ఎక్స్ వై వాల్యూస్ అనేవి పొందుతాము. 48/9 వస్తుంది. వై వాల్యూ ఎంత వస్తుంది, 12 minus 10 అంటే 2/9 వస్తుంది. 100% ఇక్కడ సింప్లిఫై అవ్వాలన్న రూల్ ఏమీ లేదు, అది క్యాన్సిల్ అయ్యే విధంగా ఇస్తారన్న రూల్ కూడా ఏముండదు. 48/9 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది. 10 times అవుతుంది, ఇక్కడ 3 times 16/3 అండ్ 2/9. సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. కొంతమంది ఏంటంటే మనం లోయర్ స్టాండర్డ్స్లో ఒక ఈక్వేషన్ కింద ఈక్వేషన్ వేసుకుని అయినా సాల్వ్ చేస్తారు. అలా సాల్వ్ చేసినా సరే మీకు మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ డిప్లొమా లెవెల్లో చాలా ఎక్కువ టైమ్స్ ఇచ్చిన. థ్యాంక్ యూ.